హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఫంక్షన్స్ ఆఫ్ అకౌంటింగ్ విధులు. ఫంక్షన్స్ ఆఫ్ అకౌంటింగ్. ఫస్ట్ పాయింట్ ఐడెంటిఫైయింగ్, సెకండ్ రికార్డింగ్, థర్డ్ క్లాసిఫైయింగ్, ఫోర్త్ సమ్మరైజింగ్, ఫిఫ్త్ అనలైజింగ్, సిక్స్త్ ఇంటర్ప్రెటింగ్ అండ్ సెవెంత్ కమ్యూనికేటింగ్. ఫస్ట్ పాయింట్ ఐడెంటిఫైయింగ్. Identification of the transactions relating to the business directly from the root documents. వ్యాపారానికి సంబంధించిన అన్ని లావాదేవీలను వాటి మూలపత్రాల ఆధారంగా గుర్తిస్తారు. ఎగ్జాంపుల్ బిల్స్. వ్యాపారానికి సంబంధించి ఏ ట్రాన్సాక్షన్ జరిగినా, బిజినెస్ ట్రాన్సాక్షన్ ఏది జరిగినా సరే, సప్లయర్ నుంచి మనం రా మెటీరియల్ కొన్నప్పుడు ఇన్వాయిస్ ఇస్తాడు. అలాగే మనం కస్టమర్కి వస్తువులు సేల్ చేసినప్పుడు బిల్ ఇస్తాం. అంటే పర్చేజ్ ఇన్వాయిస్ అండ్ సేల్ ఇన్వాయిస్ అంటారు వాటిని. అలాగే బ్యాంక్లో ట్రాన్సాక్షన్ చేసినప్పుడు అక్కడ మనకి స్లిప్ ఇస్తారు. అలాగే ఏ పేమెంట్ చేసినా బిల్స్ వస్తాయి. వీటి ఆధారంగా అవి బిజినెస్కి సంబంధించినవా కాదా అని గుర్తించి వాటి ఆధారంగా బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ట్రాన్సాక్షన్స్ నమోదు చేయాలి. అండ్ సెకండ్ పాయింట్ రికార్డింగ్. ఇన్ ద ఫస్ట్ స్టేజ్ ద ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ క్రోనలాజికల్లీ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఇది మొదటి దశ. ఈ దశలో అన్ని వ్యాపార లావాదేవీలను కాలక్రమానుసారం వ్యాపార పుస్తకాల్లో నమోదు చేస్తారు. వీటినే చిట్టాపొద్దులు అంటారు. అసలు అకౌంటెన్సీ స్టార్ట్ అయ్యేది జర్నల్ ఎంట్రీస్తోనే స్టార్ట్ అవుతాయి. అంటే ఫస్ట్ స్టెప్ ఇది అకౌంటెన్సీ ప్రిపేర్ చేయడానికి. అంటే మనం ఇంతకు ముందు చూసాం, ఐడెంటిఫై చేసిన ట్రాన్సాక్షన్స్ని జర్నల్ ఎంట్రీస్లో రికార్డ్ చేయాలి. అవి క్యాష్ ట్రాన్సాక్షన్స్ అయినా సరే, క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అయినా సరే, అంటే మనం క్యాష్ కొన్నా అమ్మినా సరే, అలాగే రూపాయి కొన్నా లేదా రూపాయి అమ్మినా సరే, అన్ని ట్రాన్సాక్షన్స్ని జర్నల్ ఎంట్రీస్లో నమోదు చేయాలి. సెకండ్ స్టెప్ క్లాసిఫైయింగ్. లెడ్జర్. దీన్నే లెడ్జర్ అంటారు, లెడ్జర్ బుక్స్ అంటారు. ఇన్ ద సెకండ్ స్టేజ్ ద ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద సేమ్ ఆర్ సిమిలర్ నేచర్ ఆర్ క్లాసిఫైడ్ అండ్ రికార్డెడ్ సెపరేట్లీ. ఈ దశలో చిట్టాపొద్దుల్లో నమోదు చేయబడిన లావాదేవీలు ఒకేలా ఉన్నా లేదా ఒకే గ్రూపుకి చెందిన లావాదేవీలను ప్రత్యేకంగా వేరే పుస్తకాల్లో నమోదు చేస్తారు. వీటిని అవర్జా అని అంటారు. జర్నల్లో ఎంట్రీస్ అయిన తర్వాత వాటిని లెడ్జర్ పోస్టింగ్ ఇస్తారు. వీటి ఆధారంగా ఇస్తారంటే సేల్కి సంబంధించినవన్నీ సేల్స్ లెడ్జర్లో, పర్చేజ్ సంబంధించినవన్నీ పర్చేజ్ లెడ్జర్లో, అలాగే క్యాష్కి సంబంధించినవన్నీ క్యాష్ లెడ్జర్లో, ఇలా సపరేట్ బుక్స్ మెయింటైన్ చేస్తారు, లెడ్జర్ బుక్స్. ఇది ఎందుకనంటే ఒక వ్యాపార సంస్థలో కొన్ని వందల వేల ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయి రోజు. సపోజ్ ఒక 1 month తర్వాత మనం ఒక సప్లయర్ నుంచి ఫ్రీక్వెంట్గా వస్తువులను కొంటూ రా మెటీరియల్ని కొంటూ ఉన్నాం. ఒక 1 month తర్వాత పేమెంట్ చేయాలి అని అంటే ఈ వందల ట్రాన్సాక్షన్స్ నుంచి అవి ఎక్కడున్నాయని చెప్పేసి వెతుక్కుని చేయడం కొంచెం కష్టమవుతుంది. అదే లెడ్జర్, ఆ సప్లయర్ పేరు మీద ఒక లెడ్జర్ బుక్ మెయింటైన్ చేస్తే ఆయన ఏ రోజు ఎంత ఇచ్చాడు, మనం ఎంత పే చేసాం, ఇదంతా కూడా లెడ్జర్లో ఉంటుంది. తర్వాత సమ్మరైజింగ్. Summarizing in accounting means preparation of trial balance at the end of the year. All the balances of ledger accounts are bring into one place called trial balance. దీన్ని అంకణ అంటారు. ట్రయల్ బ్యాలెన్స్ని అంకణ అనగా మొత్తం ఆవర్జా ఖాతాల్లోని డెబిట్ మరియు క్రెడిట్ నిల్వలను సంగ్రహించి ఒక నివేదిక తయారు చేయడం. త్రూఅవుట్ ద ఇయర్ జర్నల్ ఎంట్రీస్, ఆ లెడ్జర్ పోస్టింగ్ త్రూఅవుట్ ద ఇయర్ జరుగుతూ ఉంటుంది అకౌంటింగ్ ప్రాసెస్. ఈ ట్రయల్ బ్యాలెన్స్ అన్నది సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో, సంవత్సర చివరిలో ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయడానికి ఈ స్టేట్మెంట్ని తయారు చేస్తారు. దీంట్లో ఆ లెడ్జర్స్లో మొత్తం డెబిట్ బ్యాలెన్సెస్ అండ్ క్రెడిట్ బ్యాలెన్సెస్ని ఇక్కడ ఒక స్టేట్మెంట్ కింద తయారు చేస్తారు. తర్వాత అనలైజింగ్ ఫైనల్ అకౌంట్స్, వీటినే ముగింపు లెక్కలు అంటారు. an in-depth analysis of financial statements, profit and loss account and balance sheet and trading account of an organization help in identifying the financial strength and weakness of the organization. 4వ మరియు చివరి దశ ముగింపు లెక్కలు.
ఇది లాస్ట్ స్టెప్, ఇది అకౌంటెన్సీ ప్రిపేర్ చేయడంలో. ఈ దశలో వర్తకపు ఖాతా, లాభ నష్టాల ఖాతా మరియు ఆస్తి అప్పుల పట్టిని తయారు చేస్తారు. తద్వారా సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితిని తెలుసుకునవచ్చు. ట్రయల్ బ్యాలెన్స్ అయిన తర్వాత ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తారు. ఫైనల్ అకౌంట్లో వర్తకపు ఖాతా, లాభ నష్టాల ఖాతా, అలాగే ఆస్తి అప్పుల పట్టి, బ్యాలెన్స్ షీట్, వీటి ద్వారా సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితిని తెలుసుకోవచ్చు. అంటే ప్రాఫిట్స్ వస్తుందా, లాసెస్ వస్తున్నాయా, ఒకవేళ ప్రాఫిట్స్ వస్తే ఏ రేషియోలో వస్తున్నాయి, అలాగే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ వృద్ధి చెందిందా, లేదంటే లాస్ట్ ఇయర్ కన్నా తక్కువ ప్రాఫిట్స్ వచ్చాయా, ఇదంతా కూడా మనం ఈ ఫైనల్ అకౌంట్స్ ఆధారంగా తెలుసుకోవచ్చు. తర్వాత ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ ద మేనేజ్మెంట్ ఇన్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ అండ్ ఫార్ములేటింగ్ ఫ్యూచర్ బిజినెస్ స్ట్రాటజీ విత్ రిగార్డ్ టు గ్రోత్, ఎక్స్పెన్షన్ అండ్ డైవర్సిఫికేషన్. ఇలా తయారు చేయబడిన ఆర్థిక నివేదికల ఆధారంగా యాజమాన్యానికి, వ్యాపార సంస్థకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి, భవిష్యత్ ప్రణాళికలు రచించడానికి వీలుంటుంది. మనకి ఫైనల్ అకౌంట్స్ ద్వారా, బ్యాలెన్స్ షీట్ ద్వారా మన బిజినెస్ యొక్క స్ట్రెంగ్త్ ఎంత, అంటే ప్రాఫిట్స్ ఎంత వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అన్నది మనకి బ్యాలెన్స్ షీట్ ద్వారా తెలుసుకోవచ్చు. దాని ఆధారంగా యాజమాన్యానికి వ్యాపార సంస్థకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి, అంటే ఇంకా డెవలప్ చేయడానికి, అలాగే ఫ్యూచర్ ప్లానింగ్కి వీలుంటుంది. నెక్స్ట్ కమ్యూనికేటింగ్ ద డ్యూలీ సమ్మరైజ్డ్ అండ్ అనలైజ్డ్ ఫైనాన్షియల్ డేటా టు అదర్ స్టేక్ హోల్డర్స్ enables them to interpret the same in their own way, taking their interest into consideration for taking decision making at their level. ఇంతకుముందు చూసాం మనం, అంకణ మరియు ముగింపు లెక్కల నుండి సమాచారాన్ని సంగ్రహించడం ద్వారా వాటాదారులు మరియు కొత్తగా వాటాలు కొందామనుకునేవారు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ ప్రాఫిట్స్ వస్తే ఆ షేర్ హోల్డర్స్ షేర్స్ ఉంచుకోవడానికి, లేదా ప్రాఫిట్స్ తగ్గుతుంటే వాటిని బయట సేల్ చేయడానికి, లేదంటే ప్రాఫిట్స్ బాగా వస్తుంటే కొత్తగా వాటాలను కొనుక్కుందాం అనుకునే వారికి, వీళ్ళందరికీ కూడా వాళ్ళ సొంతంగా నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరిన్ని క్లాసెస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.